చికెన్ కర్రీ ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలండి. సింపుల్గా టేస్టీ భలేగా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కాకుండా, ఘాట్ ఎక్కువ కాకుండా ఇలా చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది చికెన్ కర్రీ అనేది. మా వారు 11:30కి తెచ్చారండి చికెన్ అనేది. నేను అరగంటలోన ఈ చికెన్ అనేది ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఎంత భలేగా వచ్చిందంటే సూపర్గా వచ్చింది. జ్యూసీగా సూపర్గా వచ్చిందండి. మా బాబు స్కూల్ నుంచి 12-10 నిమిషాలకు వచ్చాడు. కర్రీ అనేది ఫాస్ట్గా రెడీ అయిపోయిందండి. ఎంత బాగా రెడీ అయిపోయిందో మీకు చూపిస్తానండి. కేజీ చికెన్ తెచ్చుకొని చక్కగా అది ఏవేవైనా డస్ట్ ఏదైనా ఉంటే తీసేసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఒక కళాయిలోన ధనియాలు, జీలకర్ర, ఓల్ గరం మసాలా వేసుకొని కొద్దిసేపు వేయించుకొని అవి చల్లారాక మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఒక కళాయిలోన ఆయిల్ వేసుకొని కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. వీటికి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువే పడతాయి. అవి కోసుకొని చిన్న ముక్కల్లాగా తరుక్కొని అవి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక్కప్పుడైతే సరిపోతాయి. ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇదంతా ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలండి. వీటిలోకి మనం అర స్పూన్ పసుపు వేసుకోవాలి. అర స్పూన్ అయితే సరిపోద్దండి. ఎక్కువైనా పసుపు వాసన వచ్చేస్తే అర స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ అనేది 1 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. గరం మసాలా తర్వాత వేస్తానండి నేను ఫ్లేవర్కి. ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. మళ్ళీ ఆయిల్ అనేది పైకి తేలినంత వరకు వేయించుకోవాలన్నమాట ఈ మసాలా అనేది. చికెన్ వాష్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ చికెన్ అనేది దీంట్లోన వేసుకోవాలి. మసాలా చక్కగా వేగింది కదా, అలాంటప్పుడు ఈ చికెన్ అనేది వేసేసుకోవాలండి. నేను చిన్న చిన్న పీసుల్లా కాకుండా పెద్ద పీసులే తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఓన్గా కట్ చేసేసుకుంటానమాట. అతను ఒక జాయింట్కి తెచ్చిస్తే నేనే కట్ చేస్తానండి. చికెన్ నాకు ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు నేనే కట్ చేసుకుంటాను. చూడండి అలా పెద్ద సైజే కట్ చేశాను. కానీ అరగంటలోన జ్యూసీగా చికెన్ అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి. చూడండి ఇదంతా చక్కగా చికెన్కి పట్టినట్టుగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సరైన మూత పెట్టి చక్కగా ఇదనేది సిమ్లోనే వేగనివ్వాలండి. చికెన్ అనేది సిమ్లోనే వేగనిస్తే చికెన్ జ్యూసీగా భలేగా ఉంటుందండి. వేగినప్పుడే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలన్నమాట. అలా వేగాలి. మా బాబు అసలు చికెనే తిండండి, అలాంటిది ఇలా చేసి పెడితే ఇష్టంగా తిన్నాడండి. అంత బాగుంది. జ్యూసీగా నోట్లో వేసుకుంటే ముక్క అనేది కరిగిపోయినట్టుగా వచ్చిందండి. చికెన్ ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఎక్కువ గరం మసాలాలు పేస్ట్లో ఏవి వేయకుండా ఇలా ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అయిపోయింది. ఇలాంటప్పుడు కొద్దిగా గరం మసాలా మనం తయారు చేసుకున్న గరం మసాలా పెరుగు వేసుకొని మరి కొంతసేపు అలా కుక్ చేసుకుంటే చికెన్ అనేది సూపర్గా రెడీ అయిపోద్దండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. బిర్యానీలోకి అయితే అదిరిపోద్దండి. అంత బాగుంటుంది. సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.